తెలంగాణ కేబినెట్ పునర్వ్యవస్థీకరణకు ముహూర్తం ఖరారైనట్లు తెలుస్తుంది. మే నెలలో కేబినెట్ ను పునర్వ్యవస్థీకరించాలని నిర్ణయించినట్లు సమాచారం. ఖాళీగా ఉన్న మంత్రివర్గాన్ని భర్తీ చేస్తూనే ప్రస్తుతం మంత్రివర్గంలో శాఖల మార్పుకు కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తుంది. శాఖల మార్పుపై ఇప్పటికే అధిష్టానానికి సీఎం రేవంత్ రెడ్డి ప్రతిపాదనలు పంపినట్లు సమాచారం. రెవెన్యూ శాఖ కావాలని అధిష్టానానికి 3 సీనియర్ మంత్రులు లేఖలు రాశారు. శాఖల మార్పులతో పాటు మంత్రివర్గంలో కొత్త వాళ్లకు అవకాశంతో పాటు పాత వారిని తొలగిస్తున్నారన్న ప్రచారంతో టెన్షన్ నెలకొంది. తెలంగాణ కేబినెట్ పునర్వ్యవస్థీకరణకు ముహూర్తం ఖరారైనట్లు తెలుస్తోంది. మే నెలలో కేబినెట్ ను పునర్వ్యవస్థీకరించాలని నిర్ణయించినట్లు సమాచారం. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా చీఫ్ న్యూస్ కోఆర్డినేటర్ రాధాకృష్ణ అందిస్తారు. రాధాకృష్ణ. గుడ్ ఈవినింగ్ అనుష. తెలంగాణ రాష్ట్ర కేబినెట్ కి సంబంధించి పునర్వ్యవస్థీకరణ మరొకసారి ఉంటుందని చెప్పేసి పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఎందుకంటే ఇటీవల కాలంలో గత కొద్ది రోజులుగా కూడా ఈ రేవంత్ కేబినెట్ మొత్తం కూడా ప్రక్షాళన ఉండబోతుందని చెప్పేసి ఒకవైపు వాదన వినపడుతూ ఉంటే, మరోవైపు ప్రస్తుతానికి 2 ఖాళీలు ఉన్నాయి కాబట్టి వాటిని భర్తీ చేయబోతున్నారు అని చెప్పేసి గత కొద్ది రోజులుగా కూడా ఆ చర్చ జరుగుతోంది. ముఖ్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీకి ఎప్పుడు వెళ్లినా కూడా ఈ కేబినెట్ అంశం చుట్టే, కేబినెట్ పునర్వ్యవస్థీకరణ చుట్టే, అదేవిధంగా కేబినెట్ ప్రక్షాళనకు సంబంధించి చర్చ జరగడం కూడా మనకు తెలిసిన విషయం. అయితే కాసేపటి క్రితమే దీనికి సంబంధించి దీనికి బలపరిచేలా కొన్ని ఏదైతే రాజగోపాల్ రెడ్డి, మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి ఉన్నాడో ఆయన చేసిన వ్యాఖ్యలు కూడా ఇప్పుడు దీనిని బలపరిచేలా కనబడతా ఉన్నాయి. సో కాసేపటి క్రితమే అతను మాట్లాడిన సందర్భంలో నాకు కేబినెట్ లో అవకాశం కల్పిస్తామని చెప్పేసి అధిష్టానం హామీ ఇచ్చింది. నేను సమర్థవంతంగా నాకు ఇచ్చిన ఏ పదవినైనా సమర్థవంతంగా చేయగలను అని కూడా నాకు ఎవరైతే పార్టీ పెద్దల నుంచి కూడా కొంత ఒక రకంగా ప్రశంసలు ఉన్నాయి. సో రకమైన నా మీద నమ్మకం ఉంది, ఒక విశ్వాసాన్ని కూడా వ్యక్తం చేశారు. సో నేను త్వరలో జరగబోయే కేబినెట్ లో సంబంధించి ఏదైతే ఉందో దాంట్లో నాకు అవకాశం దక్కుతుందని భావిస్తున్నాను అని చెప్పేసి కూడా రాజగోపాల్ రెడ్డి అన్నాడు. సో దీనికి తోడు ఇప్పటికే ఆలస్యమైంది, ఎందుకంటే దాదాపుగా 2.5 సంవత్సరాలు కాబోస్తోంది ప్రభుత్వం ఏర్పడి. సో ఇప్పటికి ఇంకా 2 ఖాళీలు ఉన్నాయి. సో మొత్తం సీఎం రేవంత్ రెడ్డితో కలుపుకొని 18 మంది కేబినెట్ లో ఉండే అవకాశం ఉంటుంది. సో ప్రస్తుతానికి 16 ఉన్నాయి, ఇంకా 2 ఖాళీలు ఉన్నాయి. రీసెంట్ గా ఎప్పుడైతే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల సమయంలో మైనార్టీ కోటా కింద అజారుద్దీన్ మంత్రిగా చేశారు. సో రీసెంట్ గానే అతను గవర్నర్ కూడా ఆమోద ముద్ర వేసింది, ఎమ్మెల్సీగా కూడా. సో ఇప్పుడు మొత్తం 16 కంప్లీట్ గా ఇంకా 2 ఖాళీలు ఉన్నాయి. ఈ 2 ఖాళీలను వీలైన త్వరగా పూర్తి చేస్తే ఇక నెక్స్ట్ వచ్చేది ఎన్నికల సంవత్సరం కాబట్టి పూర్తి స్థాయిలో ఒకవైపు సంక్షేమ పథకాలు అమలు చేయడం తో పాటుగా మరోవైపు పార్టీ పరంగా కూడా కొంత కీలక నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే మరొకసారి ఎన్నికల సమయం దగ్గర పడుతోంది. ఇప్పటికే ప్రతిపక్షంగా ఉన్నటువంటి బీఆర్ఎస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, పొలిటికల్ గా యాక్టివ్ అయి సమావేశాలు, సభలు పెడుతూ జనాలకు వెళ్లే ప్రయత్నం చేస్తున్న నేపథ్యంలో ఇప్పుడు మనం ఇంకా మరింత యాక్టివ్ కావాల్సి ఉంటుంది అని చెప్పేసి కూడా సీఎం రేవంత్ రెడ్డితో పాటు కాంగ్రెస్ పెద్దలు భావిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో వీలైన త్వరగానే అన్ని అనుకున్నట్టు భావిస్తే మే 3వ వారంలోనే ఈ యొక్క కేబినెట్ కి సంబంధించి ఏదైతే ఎక్స్పాన్షన్ ఉందో మరొక 2 కూడా అవకాశంతో 2కి చోటు కల్పించి పూర్తి స్థాయిలో మొత్తం ఫుల్ లెవెల్లో, ఎందుకంటే 18 మందితో కేబినెట్ ను మొత్తంగా సంపూర్ణం చేయాలనే ఆలోచనలో రేవంత్ రెడ్డి ఉన్నారు. అయితే ఇప్పుడు ఒక చర్చ జరుగుతోంది. ఎందుకంటే తాజా కూడా ఒక చర్చ ఏంటంటే ప్రస్తుతానికి ఉన్నటువంటి మంత్రుల్లో ఏదైనా కొంతమందిని పార్టీకి వాడుకుంటే బాగుంటుంది అనేది కూడా ఒక చర్చ ఉంది. ఎందుకంటే ఇప్పటికే 2.5 సంవత్సరాలు వాళ్ళు మంత్రివర్గంలో ఉండడంతో పాటుగా నెక్స్ట్ వచ్చే ఎన్నికలు చాలా అత్యంత కీలకమైనవి. అందులోనూ నియోజకవర్గాలు పెరిగే అవకాశం ఉంది. సో ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీగా ప్రజల్లోకి మరింత వెళ్లాల్సిన అవసరం ఉంది. సో నెక్స్ట్ అధికారం రావాలంటే కొంత సీరియస్ గా పార్టీ గురించి కూడా ఎఫర్ట్ పెట్టాల్సి ఉంటుంది. కాబట్టి ఈ నేపథ్యంలో ఎవరైతే కొంత సీనియర్ గా ఉండి పార్టీకి సంబంధించి తెలంగాణ వ్యాప్తంగా పట్టు ఉన్న నాయకులు ఉన్నారో వాళ్ళు ఫుల్ ఫ్లెడ్జ్ గా పార్టీ కోసం వాడుకుంటే బాగుంటుంది అనేది కూడా ఒక చర్చ జరుగుతోంది. సో ఈ నేపథ్యంలో ఒక 2-3 పార్టీ కోసం వాడుకోవాలని చెప్పేసి భావిస్తున్నట్టుంది. అదే రకంగా దేశవ్యాప్తంగా కూడా ఏఐసిసికి సంబంధించినటువంటి వాటిలో చోటు కల్పించడం, లేకుంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ లోనే మొత్తంగా ప్రముఖ పాత్ర, ఒక రకంగా పార్టీని లీడ్ చేసే రకంగా ప్రచారానికి సంబంధించి కావచ్చు, ఇతరత్ర వ్యవహారాలకు సంబంధించి పార్టీకి సంబంధించి ప్రచారంలో అత్యంత కీలకంగా వ్యవహరించే బాధ్యతలు అప్పగించే అవకాశం ఉంది అని చెప్తున్నారు. సో ఈ నేపథ్యంలో ఒక 2-3 తప్పిస్తే వాళ్ళు కొత్త వారికి అవకాశం కల్పించి ఆ మొత్తంగా కేబినెట్ ను సంపూర్ణం చేస్తే
చేస్తే ఒకవైపు చాలా రెండు రకాల ఈక్వేషన్ ఉంటాయి. ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి వాటిలో సామాజిక తుల్యత, ఎందుకంటే సామాజికంగా సమీకరణలు వస్తున్నాయి, బీసీలకు ప్రాధాన్యత పెరగాలంటున్నారు, జనాభా ప్రాతిపదికన పెద్ద ఎందుకు దాదాపుగా 57% పైగా కూడా బీసీలు ఉన్నట్టుగా రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల విడుదల చేసినటువంటి కుల గణాంకాలు చెప్తా ఉన్నాయి. ఈ నేపథ్యంలో బీసీలకు ప్రాధాన్యత ఇస్తే అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలి. అందులో బీసీలో ఎవరైతే ఎక్కువ వర్గాలు ఉన్నాయో, అంటే ముఖ్యంగా మున్నూరు కావచ్చు, ముదిరాజు, అట్లా మొత్తం ఎవరైతే ఇప్పుడు ఉన్నటువంటి బీసీలో అత్యధిక భాగం ఉన్నటువంటి ఉన్నారో ఆ జనాభా ఉంటుందో వాళ్ళకి ప్రాధాన్యత ఇస్తే నెక్స్ట్ వచ్చే ఎన్నికల్లో కూడా వాళ్ళు కొంత ఓటు బ్యాంక్ మారే అవకాశం ఉంటుంది అనే ఒక ఆలోచనలో కాంగ్రెస్ అధిష్టానం సీఎం రేవంత్ రెడ్డి ఉన్నట్టున్నారు. అదే సందర్భంలో ఇక రాజగోపాల్ రెడ్డి అంశం కూడా ఇక ఈసారి ఎట్టి పరిస్థితుల్లో దీనికి ఎండ్ కార్డు వేయాలనుకుంటున్నారు. రాజగోపాల్ రెడ్డికి నిజంగానే మంత్రి పదవి ఇవ్వాల్సి వస్తే గనక కొన్ని నిర్ణయాలు తీసుకోవాలి. సో దానికి కూడా ఇప్పటికే అంటే ఈక్వేషన్ ఉంది. సో మనం మొదటి నుంచి అనుకుంటున్న చాలా రోజులుగా కూడా నడుస్తున్న విషయం తెలిసిందే. ఎందుకంటే ఉమ్మడి నల్గొండ జిల్లా నుంచి ఇప్పటికే 2 మంత్రులుగా ఉన్నారు, సీనియర్ నాయకులు. అందులో కాంగ్రెస్ పార్టీకి అత్యంత కీలకమైన నాయకులు. అందులో ఒకరు ఉత్తమ్ కుమార్ రెడ్డి, అదేవిధంగా కోమటిరెడ్డి వెంకరెడ్డి, ఇద్దరు కూడా ఒకే సామాజిక వర్గం, రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు. సో ఇలాంటి తరుణంలో ఇప్పుడు కనుక రాజగోపాల్ రెడ్డిని కూడా ఇప్పుడు ఉన్న దాంట్లో మరొకసారి భర్తీ చేస్తే ఆటోమేటిక్ గా 3 అవుతారు రెడ్డి సామాజిక వర్గం, అందులో కోమటిరెడ్డి ఫ్యామిలీ నుంచి 2 అవుతారు. సో అది మొత్తంగా ఇన్బ్యాలెన్స్ గా ఉంటుంది. అంటే క్యాబినెట్ సంబంధించి ఇదంతా కూడా కొంత ఇన్బ్యాలెన్స్ గా ఉంటుంది. దీంతో పాటు ఇతర వర్గాల నుంచి కూడా కొంత కాంగ్రెస్ పార్టీ పైన వ్యతిరేకత కావచ్చు, ఇతరత్ర ఆరోపణలు వచ్చే తీవ్ర విమర్శలు పాలయ్యే అవకాశం ఉంటుంది. ఈ నేపథ్యంలోనే దీనికి ఎట్లా బ్యాలెన్స్ చేయాలనే దానిపైన కూడా ఒక ఫార్ములా రూపొందిస్తున్నట్టుగా తెలుస్తోంది. సో దీని నేపథ్యంలో ఇప్పుడు కనుక ఒకవేళ రాజగోపాల్ రెడ్డికి మంత్రివర్గంలో అవకాశం దక్కాలనుకుంటే ఖచ్చితంగా కోమటిరెడ్డి వెంకటరెడ్డికి సంబంధించి సోదరుడుగా ఉన్నట్టు కోమటిరెడ్డి వెంకటరెడ్డిని ఏఐసీసీలో తీసుకోవాల్సి వస్తుంది. సో పార్టీ పరంగా కూడా అత్యంత కీలకమైన పదవి ఇస్తూ తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో కూడా కాంగ్రెస్ పార్టీ తరఫున కూడా కొంత కీలక బాధ్యతలు అప్పజెప్పాలనే ఒక ఫార్ములా ఉంది. సో దానికి ముందుగా ఇద్దరి సోదరులను కూర్చోబెట్టి మాట్లాడిన తర్వాత దీనికి సంబంధించి ఒక ఫైనల్ నిర్ణయం తీసుకునే అవకాశం ఉందంటూ కూడా కాంగ్రెస్ వర్గాల నుంచి అందుతున్న సమాచారం. ఇక నెక్స్ట్ పక్కకు పెడితే రాజగోపాల్ రెడ్డి వ్యవహారం పక్కన పెడితే ఇక నెక్స్ట్ జిల్లాలకు సంబంధించి ఇప్పటికే ఉమ్మడి నిజామాబాద్ సంబంధించి కావచ్చు, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించి, అదేవిధంగా రంగారెడ్డికి సంబంధించి జిల్లాలకు ప్రాతినిధ్యం లేదనేది ఒక విమర్శ వస్తుంది. ఎందుకంటే ఇప్పటికే రంగారెడ్డి జిల్లాలకు సంబంధించి హైదరాబాద్ రంగారెడ్డి అత్యంత కీలకమైనది. ఇటీవల కాలంలో అంటే మొన్నటి సాధారణ ఎన్నికలు, అసెంబ్లీ ఎన్నికల్లో కూడా హైదరాబాద్ రంగారెడ్డి మొత్తంగా పూర్తి స్థాయిలో బీఆర్ఎస్ పార్టీ మెజార్టీ ఎమ్మెల్యేలు గెలుచుకుంది, కాంగ్రెస్ కు నామమాత్రంగానే గెలిచిన పరిస్థితి. సో ఇప్పుడు నెక్స్ట్ వచ్చేవి అత్యంత కీలకమైనవి, అందులో జిహెచ్ఎంసీ ఎన్నికలు హైదరాబాద్ బేస్ చేసుకుని ఉంటాయి. కాబట్టి ఇలాంటి సమయంలో కూడా హైదరాబాద్ నుంచి రంగారెడ్డి జిల్లాకు సంబంధించి ప్రాతినిధ్యం ఒకరు ఉంటే బాగుంటుంది, మంత్రిగా ఉంటే కొంత అగ్రెసివ్ గా వెళ్లాల అవకాశం ఉంటుంది. దాంతో పాటుగా రాష్ట్ర రాజధాని కాబట్టి అనేకమైనటువంటి కీలక అంశాలు, అందులోనూ రేవంత్ రెడ్డి చాలా కీలకంగా అత్యంత కీలకంగా భావిస్తున్నటువంటి ఒకటి మూసీ ప్రక్షాళన కావచ్చు, అదే విధంగా 4th సిటీ, ఇట్లాంటి కీలకమైన అంశాలకు చుట్టూ తిరుగుతున్న నేపథ్యంలో రంగారెడ్డి హైదరాబాద్ జిల్లాకు సంబంధించినటువంటి ఒకరు మంత్రివర్గంలో ఉంటే వాళ్ళు ఖచ్చితంగా ఎవరైతే ఇప్పుడు బీఆర్ఎస్ కావచ్చు, ఇతరత్ర వర్గాల నుంచి, ఇతర బీజేపీ కావచ్చు, ఇతర వర్గాల నుంచి ఏవైతే ఆరోపణలు విమర్శలు వస్తే వాటి తిప్పికొట్టడానికి ఈ హైదరాబాద్ రంగారెడ్డి జిల్లాకు సంబంధించినటువంటి ఒకరు మంత్రిగా ఉంటే బాగుంటుంది అనేది ఒక ఆలోచన రేవంత్ రెడ్డి చేస్తున్నట్టుగా ఉంది. సో ఈ నేపథ్యంలో ఇప్పుడు అందులో ఉన్న వాటిలలో మల్రెడ్డి రంగారెడ్డి పేరు కూడా ప్రథమంగా వినబడుతున్నట్టుగా తెలుస్తోంది. సో గతంలో కూడా క్యాబినెట్ సంబంధించి పునర్వ్యవస్థీకరణ భాగంగా సో తనకు మల్రెడ్డి రంగారెడ్డి చాలా తనకు మంత్రి పదవి దక్కుతుందనే ఒక ఆలోచనలో ఉండే, కానీ అనూహ్యంగా చివరి నిమిషంలో అతనికి అవకాశం దక్కలేదు. సో ఒక రేల కనుక హైదరాబాద్ రంగారెడ్డి జిల్లాలకు ప్రాతినిధ్యం దక్కపోతే అవసరమైతే తన ఎమ్మెల్యే పదవికి కూడా రాజీనామా చేస్తానని చెప్పేసి ఒక రకమైన సంచలనమైనటువంటి సవాలు విసిరారు. సో ఈ నేపథ్యంలో అప్పుడు అధిష్టానం పిలిచి కొంత సెటరేట్ చేసింది. సో భవిష్యత్తులో చూద్దాం, మంత్రివర్గంలో అవకాశాన్ని బట్టి ఆ పరిస్థితులకు అనుగుణ నిర్ణయం తీసుకుంటామని చెప్తే కొంత కూల్ అయ్యారు. సో ఈ నేపథ్యంలో ఇప్పుడు మరొకసారి 2 ఖాళీలు ఉండబోతున్నాయి. సో దానికి అదనంగా ఒక ఇద్దరు ముగ్గురు కొంత పార్టీ కోసం వాడాలనుకుంటున్న నేపథ్యంలో 4-5తో కలుపుకొని మరొకసారి క్యాబినెట్ లో రేవంత్ క్యాబినెట్ కొత్త వారిని చేర్చుకొని మే 3వ వారంలో ఈ యొక్క క్యాబినెట్ కి సంబంధించి పునర్వ్యవస్థీకరణ జరగబోతుందని చెప్పేసి ఒక సమాచారం ఉంటుంది. అయితే ఇప్పుడు ఉన్నటువంటి మంత్రులు సీనియర్ కొంతమంది మంత్రులు ఏవైతే తమకున్న శాఖల పైన కూడా కొంత అసంతృప్తి ఉన్నారు. సో తమకు పలానా శాఖ కావాలని చెప్పేసి నేరుగానే అధిష్టాన పెద్దలను కలిసిన సందర్భంలో కేసీ వేణుగోపాల్ కావచ్చు, ఇతరత్ర మల్లికార్జున ఖర్గేతో లాంటి కీలక నేతను కలిసిన సందర్భంలో
సందర్భంలో తమ మనసులో మాటను బయట పెడుతున్నారు. ఒకవేళ గనక పునర్వ్యవస్థీకరణ జరిగినా లేకుంటే కొత్త కేబినెట్ లో ఇద్దరు తీసుకున్నా కొంత మంత్రి ఏవైతే ఇప్పుడు ఉన్నాయో శాఖలు కూడా మారిస్తే బాగుంటుంది, నాకు ఫలానా శాఖ అయితే బాగుంటుందని చెప్పేసి కొంతమంది సీనియర్ మంత్రులు కూడా ఆ అధిష్టానం వద్ద తమ యొక్క డిమాండ్ పెట్టినట్టుగా తెలుస్తుంది, తమ రిక్వెస్ట్ పెట్టినట్టుగా తెలుస్తుంది. దానిపైన కూడా సీఎం రేవంత్ రెడ్డి చర్చించినట్టుగా తెలుస్తుంది. సో ఒక రకంగా పునర్వ్యవస్థీకరణతో పాటు మంత్రుల శాఖలు కూడా మారే అవకాశం ఉంది. సో అత్యంత కీలకమైనటువంటి రెవెన్యూ శాఖతో పాటు ఇతరత్ర కీలక శాఖలకు సంబంధించి కూడా దేవాదాయ శాఖ, రెవెన్యూ శాఖతో పాటు చాలా కీలకమైన శాఖలన్నింటిలో కూడా కొంత మంత్రులకు సంబంధించిన శాఖల విషయంలో కూడా మార్పులు చేర్పులు ఉండే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. సో అల్టిమేట్ గా ఇప్పుడు రాజగోపాల్ రెడ్డికి సంబంధించి మంత్రివర్గంలో అవకాశం ఉంటుందా లేదా ఒక అంశం. కాంగ్రెస్ అధిష్టానం ఏం ఆలోచిస్తుంది, సీఎం రేవంత్ రెడ్డి ఏం భావిస్తున్నారు అనేది ఒక అంశం అయితే, ఇక నెక్స్ట్ మిగిలిన వాటిలో ఎవరికి మంత్రివర్గంలో కల్పించే అవకాశం ఉంటుందంటే, ఒకవైపు ఎస్టీ నుంచి సామాజిక వర్గం ఎస్టీ నుంచి కూడా ఒకరికి అవకాశం కనబడుతున్నట్టుగా తెలుస్తోంది. లేని పక్షంలో అత్యధికంగా బీసీలకు సంబంధించి ఒకటి మున్నూరు కాపు నుంచి, అదేవిధంగా ఇప్పుడు ఉన్నటువంటి యాదవ్ వర్గం నుంచి కూడా ఒకరికి మంత్రివర్గంలో అవకాశం కల్పిస్తే బాగుంటుంది. ఎందుకంటే మెజార్టీగా ఉన్నారు, అత్యంత కీలకంగా ఉన్నారు, వీళ్ళు రాజకీయంగా కూడా కొంత శక్తివంతంగా డామినేటెడ్ గా ఉన్నారు. కాబట్టి వీళ్ళకు అవకాశం కల్పిస్తే నెక్స్ట్ వచ్చే ఎన్నికల్లో కొంత మనకు ఓటు బ్యాంక్ గా మారి ఎన్నికల్లో రాజకీయంగా లబ్ధి చేకూరే అవకాశం ఉంటుందని చెప్పేసి కూడా రేవంత్ రెడ్డి భావిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో వీళ్ళని త్వరగానే, ఎందుకంటే ఇప్పుడు మే 4వ తేదీన 5 రాష్ట్రాల ఎన్నికలకు ఈ రోజు ఎన్నికల పోలింగ్ ముగుస్తుంది. వెస్ట్ బెంగాల్లో మే 4వ తేదీన రిజల్ట్ రాబోతున్నాయి. రిజల్ట్ తర్వాత మొత్తం కాంగ్రెస్ అధిష్టానం ఎన్నికలపైన రివ్యూ చేసి మే 2వ వారంలో లేదా 3వ వారంలో, అంటే సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పెద్దలతో మే ఒక మొదటి వారంలో కలిసే అవకాశం ఉందంటున్నారు. మే మొదటి వారంలో కలిసిన తర్వాత అల్టిమేట్ గా 2వ వారం లేదా 3వ వారంలోగా ఈ యొక్క మంత్రివర్గాల విస్తరణకు సంబంధించి పూర్తి స్థాయిలో జరిగే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. అదే జరిగితే రాష్ట్ర రాజకీయాలకు సంబంధించి కూడా కొంత సంచలన కొన్ని నిర్ణయాలు రేవంత్ రెడ్డి తీసుకునే అవకాశం కనబడుతోంది. ఇక నెక్స్ట్ ఇటీవల కాలంలో చాలా సందర్భాల్లో రేవంత్ రెడ్డి మాట్లాడుతున్న పరిస్థితి కనబడుతుంది. ఇక ఇన్ని రోజులు మనం చేసాం, ఇక 2.5 సంవత్సరాల పాటు కొన్ని కార్యక్రమాలు చేయలేకపోయాము, ఇక ఫుల్ ఫ్లెడ్జ్ గా పాలనపైన దృష్టి పెట్టాల్సి ఉంటుంది. చిన్న చిన్న లోపాలు ఉంటే వాటిని సరిదిద్దుకొని పాలనపైన పూర్తి స్థాయిలో దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. అధికార యంత్రాంగానికి కూడా కొంత డైరెక్షన్ చేస్తున్నారు. సో అత్యంత కీలకమైనటువంటి మూసీ ప్రక్షాళన కావచ్చు, ఫోర్త్ సిటీ కావచ్చు, అదేవిధంగా ఇంకా ప్రజలకు మనం ఏవైతే సంక్షేమ పథకాలకు సంబంధించి పెండింగ్ లో ఉన్నాయో అమలు చేస్తామని హామీలు ఇచ్చామో వాటన్నిటి కూడా నెరవేర్చేందుకు కొంత సీరియస్ గా ఎక్సైజ్ చేయాల్సి ఉంటుంది. సో మంత్రివర్గం కూడా పూర్తి స్థాయిలో ఫుల్ ఫ్లెడ్జ్ కంప్లీట్ చేసుకుంటే ఇక రాబోయే 2 సంవత్సరాలు అత్యంత కీలకంగా ఎన్నికల దృష్టిలో పెట్టుకుని తీసుకున్న ప్రతి నిర్ణయం రాజకీయంగా ఎన్నికల కోసం తీసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి సో అట్లాంటి వాటికి ఇబ్బంది లేకుండానే మనం ప్రిపేర్ కావాల్సి ఉంటుంది అనే ఒక ఆలోచనలో రేవంత్ రెడ్డి ఉన్నాడు. సో అల్టిమేట్ గా మనం చూడాలి, మే 2వ వారం లేదా 3వ వారంలో ఈ యొక్క క్యాబినెట్ రేవంత్ రెడ్డి క్యాబినెట్ పునర్వ్యవస్థీకరణ ఉండే అవకాశం ఉందని తెలుస్తుంది. సో అల్టిమేట్ గా వేచి చూడాలి. నిజంగానే సీఎం రేవంత్ రెడ్డి భావిస్తున్నట్టుగా అధిష్టానం కొన్ని డిమాండ్లకు ఒప్పుకుంటుందా, నిజంగానే ఒప్పుకుంటే మంత్రివర్గంలో ఎవరెవరు చేయబోతారు, ఎవరెవరికి అవకాశం ఉంటుంది, అవకాశాన్ని అయితే ఒకవేళ కనుక మంత్రివర్గంలో ఎవరికైనా ఇప్పుడైతే సీనియర్ నాయకులు కొంతమంది ఉన్నారో, జిల్లాల ప్రాతినిధ్యం లేనని భావిస్తున్న నాయకులు వాళ్ళు ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారు, మరి అట్లాంటి వారిని బుజ్జగించడానికి కాంగ్రెస్ అధిష్టానం ఎట్లాంటి పాత్ర పోషించబోతుంది, ఇవన్నీ కూడా చాలా కీలకంగా మారాయి. సో రాబోయే రోజుల్లో మే 2వ వారం 3వ వారంలో మాత్రం రాజకీయంగా రాష్ట్ర కాంగ్రెస్ లో చాలా అత్యంత కీలకమైనటువంటి పరిణామాలకు అవకాశం ఉందని చెప్పేసి గాంధీ వర్గాలు తెలుపుతున్న పరిస్థితి కనబడతా ఉంది. అనుష. రైట్ రాధాకృష్ణ, థ్యాంక్ యూ.